థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త అనంత శ్రీరామ్ సూర్యప్రకాష్ మధ్య ఆస్తి వివాదం ముదురుతోంది. హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ నిన్న శ్రీరామ్ పై ఆరోపణలు గుప్పించారు. తన 5 సెంట్ల భూమి సూర్యప్రకాష్ కబ్జా చేశారు అని శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. శ్రీరామ్ ఆరోపణల్ని జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఖండించారు. శ్రీరామ్ పెదనాన్న జోగయ్యని చిత్రహింసలు పెట్టారని సూర్యప్రకాష్ అన్నారు. 9 ఎకరాల తమ ఆస్తిని కాజేశారని సూర్యప్రకాష్ ఆరోపిస్తున్నారు. తాను కబ్జా చేసినట్టుగా శ్రీరామ్ గనక నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తారన్న సవాల్ కూడా విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో 5 సెంట్ల భూమికి సంబంధించిన వివాదం ఇది. ఆ భూమిపై శ్రీరామ్ కి ఎలాంటి హక్కులు లేవన్నారు. ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటున్నారు సూర్యప్రకాష్. ఒకవేళ ప్రూవ్ చేయకుంటే గేయ రచయిత వృత్తిని శ్రీరామ్ వదిలేస్తారా అని ప్రశ్నించారు. ఒక 5 సెంట్లు ఆక్రమించేశానని, కబ్జా చేశానని సినీ గేయ రచయితగా చెప్పుకుంటున్నటువంటి చేగుండి అనంత శ్రీరామ్ అనే వ్యక్తి నిరాధారపూరితమైనటువంటి ఆరోపణ చేయటం చాలా దారుణమైన విషయంగా మీకు చెప్తున్నాను. గజం నీదని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే 5 సెంట్లు నీకు నేను గిఫ్ట్ కింద ఇస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. లేని పక్షంలో ఈ తప్పుడు ఆరోపణ చేసిన నువ్వు నీ యొక్క వృత్తిని, సినిమాల నుంచి నీ యొక్క వృత్తిని మానుకుని ఇంట్లో కూర్చుంటావా? నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా సరే ఎవరైనా నీ ప్రకాశం ఇది నీది కాదని ఎవరైనా తేల్చినట్లయితే, రికార్డు పూర్వకంగా తేల్చినట్లయితే నా వృత్తి అనేటువంటి వ్యాపారాన్ని, రాజకీయాన్ని కూడా శాశ్వతంగా కుదురుకుంటాను. 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించారని నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకి కంప్లైంట్ చేశారు అనంత శ్రీరామ్. భూ వివాదం కారణంగా తన తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మా ప్రతినిధి రవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవి, ఎవరు చెప్పేది నిజం? ఎవరు ఆక్రమించారు? డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతోంది? అంటే పూర్తిగా అయితే ఇది వారి కుటుంబ సమస్యగా కూడా మనం ఒకసారి భావించవచ్చు. ఎందుకంటే ఇది కేవలం 5 సెంట్లకు సంబంధించింది కాదు, కేవలం 2.5 సెంట్లకు సంబంధించినటువంటి వివాదంగానే చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. యలమంచిలి మండలం దొడ్లిపట్లలో చేగుండి హరిరామ జోగయ్య మాజీ మంత్రి, అదేవిధంగా సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయాలను ఒకప్పుడు చక్రం తిప్పి శాసించినటువంటి వ్యక్తి హరిరామ జోగయ్య. ఆయన సోదరుడు అంటే అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు కూడా ఆయన రామ జోగయ్య. వీరిద్దరికీ సంబంధించి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్లో 5 సెంట్ల మధ్య ఇరు పార్టీలకు సంబంధించి కూడా 5 సెంట్ల మధ్య దారి ఉంది. ఈ 5 సెంట్లకు సంబంధించి కూడా రామజోగయ్య అనే ఆయన హరిరామ జోగయ్య సోదరుడు రామజోగయ్య ఇప్పటికే 2.5 సెంట్లను హరిరామ జోగయ్యకి రాసిచ్చారు. ఇంకా మిగిలిన 2.5 సెంట్లకు సంబంధించి ప్రస్తుతం వివాదం నడుస్తుంది. ఈ 2.5 సెంట్లకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి భవనాన్ని అనంత శ్రీరామ్, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తండ్రికి ఈయన రామజోగయ్య గిఫ్ట్ డీడ్గా కూడా రాసివ్వడం జరిగింది. అయితే మిగిలినటువంటి 2.5 సెంట్ల స్థలం ఏదో ఉందో ఆ 2.5 సెంట్లని సూర్యప్రకాష్ రావు కుమార్తెకు ఆయన గిఫ్ట్ డీడ్ రాశారని చెప్పేసి సూర్యప్రకాష్ చెప్తున్నాడు. సూర్యప్రకాష్ కూడా ఒక రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నారు. చాలా కీలకంగా కూడా వ్యాపారాలు నడుపుతూ కూడా హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి రాజకీయ వారసులు కూడా చాలా అవుతున్నట్టు. మరోవైపు చూసుకుంటే అనంత శ్రీరాము సినీ గేయ రచయితగా రాష్ట్రంలో చాలా తెలుగు సినీ పరిశ్రమలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సందర్భం. ఈ రెండు ఒకే కుటుంబంలో 2 దిగ్గజాలు, ఒకవైపు రాజకీయ దిగ్గజం అనుకోవచ్చు, రెండో వైపున సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి గేయ రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి అనంత శ్రీరామ్. ఈ ఇద్దరి మధ్య కూడా కేవలం 2.5 సెంట్లకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఇది కూర్చొని కూడా మాట్లాడుకుని ఉండొచ్చు. అయితే తన తండ్రికి అనంత శ్రీరామ్ నిన్న వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. కేవలం దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వివాదం నడుస్తుందో వివాదానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్రావు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన తల్లిదండ్రులకు కూడా 75 సంవత్సరాల వయసులో నుండి తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి నేను విదేశాల్లో ఉంటాను, ఎక్కడ ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను కాబట్టి వారికి సంబంధించి రక్షణ కల్పించేందుకు తనకు అవకాశం ఆ క్షణంలో లేకపోవచ్చు. కాబట్టి అధికారులు ముందుగా స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపున సూర్యప్రకాష్ చాలా స్పష్టంగా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కనుక నేను అక్రమంగా కనుక ఈ 2.5 సెంట్ల భూమిని కనుక నేను ఆక్రమించుకున్నాను కనుక మీరు నిరూపించగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల్లోంచి ఒలుగలుగుతాను. అదేవిధంగా మీరు కూడా
సినీ పరిశ్రమ నుంచి కూడా వైదొలుగుతారని కూడా సవాల్ విసిరారు. చూడాలి. ఒకవైపున ఈ మొత్తం వ్యవహారం కూడా ఇప్పటికే కోర్టు మెట్లెక్కి కోర్టులో న్యాయస్థానంలో ఉన్న నేపథ్యం, రెండో వైపున చూసుకుంటే ఒకరి సరిహద్దులోకి మరొకరు వెళ్లకుండా చూడాలని చెప్పేసి అది శాంతి భద్రతల సమస్య కాకుండా ఉండాలంటే కోరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇప్పుడు అనంత శ్రీరామ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా సూర్యప్రకాష్ రావు చేస్తున్నటువంటి వాదనలు, ఈ రెండు వాదనల మేరకు ఒకవైపు పోలీసులు, రెవెన్యూ అధికారులు అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వర్గాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇద్దరు కూడా ఏదైతే ఇప్పుడు అనంత శ్రీరామ్ చెప్తున్నాడో అనంత శ్రీరామ్కి సంబంధించి రామజోగి గారు రాసినటువంటి డీడ్లో ఆయనేమో బిల్డింగ్ రాసుకున్నారని చెప్పి బిల్డింగ్ రాసిచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన స్థలం పక్కనే ఉంది కాబట్టి అది కూడా తనకు చెందిందని చెప్పేసి అనంత శ్రీరామ్ వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గిఫ్ట్ డీడ్గా సూర్యప్రకాష్ రావు తన కుమార్తెకి ఇచ్చారు ఈ స్థలాన్ని. అనంత శ్రీరామ్కి ఎలాగ బిల్డింగ్ వచ్చిందో అలా విధంగానే ఈ 2.5 సెంట్ల భూమి కూడా తన కుమార్తెకు వచ్చిందని చెప్పేసి సూర్యప్రకాష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనంత శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఇరు వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా అయితే పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.